ముఖ్యమంత్రి జగన్ ఆయన చెల్లెలు షర్మిల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. షర్మిల కడప జిల్లాలో పర్యటించి తన అన్న జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అసలు తన అన్నే కాదని, తాను పులివేందుల బిడ్డనని, పులి కడుపున పులే పుడుతుందని, రాజశేఖర్ రెడ్డి రక్తం తనలో ప్రవహిస్తోందని, తన గుండెల్లో నిజాయితీ ఉందని, ఆంధ్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడ ఉన్నారని చెప్పారు. జగన్తో తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, రక్త సంబంధం ఉందని, వైసీపీని అధికారంలోకి తేవడానికి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఎలాంటి పదవి కోరుకోకుండా త్యాగం చేశానని, అలాంటి నాపై నా భర్తపై ఎన్నో నిందలు వేస్తున్నారని అన్నారు. నా భర్తకు పదవీకాంక్ష ఉందా? మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళమా? మాకు పదవీకాంక్ష ఉంటే నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే పోనీ అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా? పోనీ అప్పుడైనా నేను పదవులు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు. మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి? నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది, కానీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి? అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా? నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట. నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పార్టీ మా వదినమ్మతో కలిసిపోయాడు. పోని నా భర్త షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే, అది భారతిరెడ్డి గారి ముందు అడిగాడా, వెనకాల అడిగాడా? పోనీ దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా? జగన్ సీఎం అయ్యాక మారిపోయాడని, ఇప్పుడున్న జగన్ నా అన్నే కాదని, రోజుకో జోకర్ను తనపైకి ఉసిగొల్పాడని అన్నారు. జగన్ను జైల్లో పెట్టించి తన భర్త అనిల్ తనను సీఎం చెయ్యాలని అడిగారని ఒకరు అంటున్నారని, అనిల్ తన వదినమ్మ భారతితో కలిసే సోనియాను కలిశారని, కావాలంటే ప్రణబ్ ముఖర్జీ కొడుకును అడగవచ్చు అన్నారు. సాక్షి మీడియాలో తనకు సమాన భాగం ఉందని రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారని, సాక్షి వాళ్ళు తెలంగాణలో తనతో పనిచేసిన వారికి ఫోన్లు చేసి తనకు వ్యతిరేకంగా మాట్లాడితే వారికి కవరేజ్ ఇస్తామని చెప్తున్నారట. ఇంతగా దిగజారాలా? తన ఇష్యూలను గురించి మాట్లాడితే వారు వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని, అయినా పర్వాలేదు, దేనికి భయపడే ప్రసక్తే లేదని, ఆంధ్ర ప్రజలకు మేలు చేయడానికే వచ్చానని, తనలో నిజాయితీ ఉందని చెప్పారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.